హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఇండియన్ పోస్ట్ ఆఫీస్లో జాబ్స్ అయితే పడ్డాయి. ఆ జాబ్స్ నోటిఫికేషన్ ఏంటి, ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఎలాగ అప్లై చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి. ఇక్కడ వచ్చేసి మనకి 21,413 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి GDS పోస్ట్స్ అనమాట. 2025 కిందకి వస్తున్నాయి. ఓకే, GDS రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్. టోటల్ 21,413 ఉన్నాయి. గ్రామీణ్ డాక్ సేవక్ పోస్ట్స్ అంటే GDS సర్వీస్కి సంబంధించిన పోస్టులు. ఇవి 10th పాస్ అయితే చాలు. 10th పాస్ అయిన వాళ్ళు మెరిట్ని బేస్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ 3/3/25 లోపు లాస్ట్ డేట్ ఇది ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి. ఓకే, మార్చి 3 లాస్ట్ డేట్. నేమ్ వచ్చేసి ఇండియన్ పోస్ట్ ఆఫీస్ GDS ఆన్లైన్ ఫామ్ 2025 ఈ ఇయర్కి. ఓకే, పోస్ట్ డేటు 11 అంటే టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 21,413 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇక్కడ ఉంది మనకి GDS పోస్టులు ఇవి. ఓకే, GDS అంటే గ్రామీణ్ డాక్ సేవక్ సంబంధించిన పోస్టులు అనమాట. ఓకే, ఇక్కడ మనకి స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ ఇచ్చారు. అలాగే అప్లికేషన్ ఫీ వచ్చేసి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 100 రూపీస్. ఓకే, SC ST PWD ఫీమేల్ క్యాండిడేట్స్ ట్రాన్స్ ఉమెన్ అప్లికెంట్స్కి నిల్ అంటే వాళ్ళకి ఏమీ ఫీజు లేదనమాట. అలాగే స్టార్టింగ్ డేట్స్ అప్లై ఆన్లైన్ 10 to 25. ఓకే, 10వ తేదీ ఫిబ్రవరి. లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 3 వరకు ఉందండి, అప్లై చేసుకోవచ్చు. మినిమం ఏజ్ లిమిట్ 18 ఇయర్స్. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 40 ఇయర్స్ వరకు మనం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ అనమాట. 10th పాస్ అయితే చాలు, మనం ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అప్లై చేసుకోవచ్చు. ఓకే, టోటల్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. నోటిఫికేషన్ చూద్దాం మనము. నోటిఫికేషన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ అనేది కదా, క్లిక్ హియర్. నోటిఫికేషన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది ఇలాగా. ఆల్రెడీ మనం చెప్పుకున్నదే నోటిఫికేషను. ఇక్కడ షెడ్యూల్డ్ యాక్టివిటీ. ఓకే, రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 10వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 10 నుంచి స్టార్ట్ అవుతుంది. 3rd మార్చ్కి ఎండ్ అయిపోతుంది. ఎడిట్ కరెక్షన్స్ ఏమైనా చేసుకోవాలి అంటే మార్చి 6 నుంచి మార్చి 8 వరకు మనం ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట. ఏదైనా ఎడిట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఏదైనా తప్పు చేస్తే కానీ మనము ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ జాబ్ రోల్ అనేది ఏం చేయాలి, BPM బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏం చేస్తారు అనేది ఇక్కడ ఉంది. ఓకేనా, జాబ్ ప్రొఫైల్ ఇది మనము చూసుకోండి ఒకసారి అది. తర్వాత అసిస్టెంట్ BPM బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏం చేస్తాడో అట్లే డాక్ సేవక్ ఇతను జాబ్ రోల్ ఏంటి అనేది ఇక్కడ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి కేటగిరీ BPMకి స్లాబ్ శాలరీ అనమాట 12,000 నుంచి 29,380. ఓకే, TRCA అంటే టైం రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్. TRCA అనేది మనకి ఎంతో ఇస్తారు. ఓకే, 12,000 నుంచి స్టార్ట్ అవుతుంది, 29,380 ఇది BPMకి. ఓకే, BPMకి అది యాన్యువల్ ఇంక్రీజ్ ఆఫ్ 3% కూడా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. ఓకే, తర్వాత ABM డాక్ సేవకు వచ్చేసి 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది, 24,470 వరకు ఉంటుంది. ఓకే, ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం 18 ఇయర్స్ 40 ఇయర్స్. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అని చెప్పాను కదా, ఏజ్ రిలాక్సేషన్లో SCకి వచ్చేసి 5 ఇయర్స్ ఉంటుంది. ఓకే, అదర్ OBCకి వచ్చేసి 3 ఇయర్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ EWS లేదు, నో ఏజ్ రిలాక్సేషన్స్ లేదు. PW 10 ఇయర్స్కి. ఓకే, PWD ప్లస్ OBC వాళ్ళకి 13 ఇయర్స్. PWD ప్లస్ SC ST వాళ్ళకైతే 13 ఇయర్స్ అట్లా ఉంది అండి, ఒకసారి చూడండి అది. ఓకే, నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. అంటే 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. 10th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అదర్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్, నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్, అడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ అని ఉంది. ఓకే, సైక్లింగ్ తొక్కేది రావాలి, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి అనమాట. ఓకే, రిజర్వేషన్ SC ST రిజర్వేషన్ దాన్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ అనేది చేస్తారనమాట. ఓకే, ఇది నోటిఫికేషన్, పోస్టల్కి సంబంధించిన నోటిఫికేషను.
ఈ పోస్టర్కి సంబంధించిన నోటిఫికేషన్ అప్లై చేసే విధానము ఆన్లైన్ అప్లికేషన్ మోడ్ మాత్రమే ఇది యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, ఓన్లీ ఆన్లైన్ మోడ్ ఓన్లీ అట్ దిస్ అది వచ్చేసి వెబ్సైట్. ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి మనము అప్లై చేయండి. మెరిట్ లిస్ట్ ఎలా తీసుకుంటారంటే కన్నా A1 10 గ్రేడ్ వచ్చిందనుకో, మనకి 10 గ్రేడ్ వస్తే కన్నా మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్స్ 9.5 అలాగా మనకి గ్రేడ్తో మల్టిప్లై చేసుకొని మనకి షార్ట్ లిస్ట్ అనేది చేస్తారనమాట. మనకి క్వాలిఫై లేదా అని చెప్పేసి మనకి షార్ట్ లిస్ట్ అనేది చేస్తారు, జాబ్స్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఇది మనకి పోస్టల్ నుంచి వచ్చిన జీడిఎస్ నోటిఫికేషను. ఒకసారి బ్రీఫ్గా చూస్తే ఇక్కడ వచ్చేసి మార్క్ షీట్స్, ఐడెంటిటీ ప్రూఫ్ ఇవన్నీ మనకి సబ్మిట్ చేయాల్సింది ఉంటుంది. ఓకే, ఎప్పుడు మనము వెళ్ళినప్పుడు అనమాట, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనము అవి సబ్మిట్ చేయాలి. ఓకే, ఇది నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కిందికి వెళ్తే మనకి ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్. ఓకే, లోకల్ లాంగ్వేజెస్ ఏంటి? తెలుగు అంటే ఆంధ్రప్రదేశ్కి తెలుగు ఉంటుంది, అస్సాంకి అస్సాం అని ఉంటుంది, మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు ఉంటుంది. ఓకే, మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి అప్లై చేసుకోవచ్చు. ఇంకా లాంగ్వేజ్ తెలిసి ఉంటే అదర్ స్టేట్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, నాన్ లోకల్ కింద వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనము ఇప్పుడు వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి అప్లై చేసే విధానం ఏంటో ఒకసారి చూద్దాము. ఇక్కడ నోటిఫికేషన్ అప్లై ఆన్లైన్ క్లిక్ చేస్తే, ఓకే ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి మన డేటా ఉంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అస్సాం అన్నీ ఉంటాయి. ఇక్కడ తెలంగాణ అంటే తెలంగాణ క్లిక్ చేస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ని క్లిక్ చేస్తే ఆంధ్రప్రదేశ్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ సర్కిల్ ఇక్కడ స్టేట్స్ ఎక్కడెక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మనకి డిస్ట్రిక్ట్స్ ఏంటి, నంద్యాల అనుకోండి, నంద్యాల క్లిక్ చేసామనుకోండి, నంద్యాల ఏది, ఓకే కర్నూలు ఇలా ఉంటాయి, విజయవాడ, విశాఖప్రకాశము, ఓకే మార్కాపురు, నెక్స్ట్ నంద్యాల వ్యూ పోస్ట్స్, ఇక్కడ పోస్టులు ఉంటాయి. ఓకే, ప్రతిదానికి అంటే నంద్యాల డివిజన్ కింద పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే మన విలేజ్లో ఉందా లేదా అని చెప్పేసి పోస్ట్ ఉంటుంది, పోస్ట్ పిన్ కోడ్ ఉంటుంది. ఎవరికి క్యాస్ట్ వైజ్ కూడా ఉంటాయి, ఎస్టీకి ఎన్ని ఉన్నాయి, ఎస్సీకి ఎన్ని ఉన్నాయి, అన్రిజర్వ్డ్ ఎన్ని ఉన్నాయి, ఓబీసీకి ఎన్ని ఉన్నాయి. ఓకే, అలాగా ఉంటాయండి ఇవి. ఒకసారి మీరు క్లియర్గా చూసుకొని మీ లోకల్ ఏరియాలో ఉన్నాయా లేదా పర్సెంటేజ్ని బట్టి మీరు 10th పర్సెంటేజ్ని బట్టి మీరు అప్లై అనేది చేసుకోండి. పూర్తిగా ఇది వచ్చేసి మనకి ఈ వీడియోలో తెలంగాణకు సంబంధించి చూపించాను. ఓకే, ఇది ఎస్సీకి ఉంది. అలాగే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్, బీపీఎం ఉంది, బీపీఎం అలాగుంటాయి అన్నమాట. ఇక్కడ చూస్తే ఇంకొకటి ఏదైనా అట్లా తిరుపతి, తెనాలి మీ ఇష్టం, అనంతపురం మన డిస్టిక్ ఏదైతే ఆ డిస్టిక్ని సెలెక్ట్ చేసేసుకొని వ్యూ పోస్టులు క్లిక్ చేస్తే కన్నా ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, ఇలాగా ప్రతి పోస్ట్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, చూపించిన తర్వాత మనము మన ఏరియాలో పోస్టులు ఉన్నాయా లేదా అని చెప్పేసి మనము ఫైండ్ అవుట్ చేసేసుకొని అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే, ఇదొకటండి. నెక్స్ట్ వచ్చేసి అప్లై చేసే విధానం. నెక్స్ట్ తెలంగాణ చూద్దాము. తెలంగాణ కూడా ఒకసారి చూపిస్తాను. ఓకే, తెలంగాణ అన్నీ సేమ్ కాకపోతే ఒకసారి చూడండి. ఓకే, తెలంగాణ క్లిక్ చేసామనుకోండి, తెలంగాణకు సంబంధించింది ఇవి. ఓకే, తెలంగాణ సర్కిల్లో ఇవి ఉన్నాయన్నమాట. నల్గొండ, వరంగల్ క్లిక్ చేసి వ్యూ పోస్ట్, యూఆర్ అన్రిజర్వ్డ్, చాలా మటుకు అన్రిజర్వ్డే ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఈ పోస్టులు ఏబీపీఎం, బీపీఎం, ఓకే జీడిఎస్ ఇలాగ ఉన్నాయి, పోస్టులు అయితే ఉన్నాయి. అవి ఒకసారి చూసుకోండి మీరు. ఇక్కడ అప్లై చేసే విధానం, ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుందన్నమాట. ఓకే, ఫస్ట్ మొబైల్ నంబరు, ఓకే ఈమెయిల్ ఐడి, నేమ్, మొబైల్ నెంబర్కి వెరిఫికేషన్ కోడ్ వెళ్తుందండి, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కమ్యూనిటీ ఏంది. ఓకే, ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. కోడ్ వచ్చినాక దాన్ని కూడా వెరిఫై చేస్తేనే అప్పుడు యాక్టివేషన్ అవుతుంది. తర్వాత జెండర్ అంటే మెయిల్. ఓకే, కమ్యూనిటీ ఎస్సీనా, ఎస్టీనా, యూఆర్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్, ఓబీసీ, ఎస్సీ అట్లాగా. ఓకే, నెక్స్ట్ మనం ఎక్కడ అప్లై చేయాలనుకుంటున్నాము, ఆంధ్రప్రదేశ్. ఓకే, నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అంటే 10th మనం పాస్ అయిన ఇయర్, ఏ ఇయర్లో పాస్ అయితే ఆ ఇయర్. ఓకే, నెక్స్ట్ ఎంటర్ ద టెక్స్ట్, ఇక్కడ టెక్స్ట్ కనపడుతుంది కదా, ఆ టెక్స్ట్ క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే మనకి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది క్రియేట్ అయిపోతుంది. తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ అయిపోయిన తర్వాత అప్లై ఆన్లైన్, అప్లై అని క్లిక్ చేయండి ఇక్కడ. ఓకే, అప్లై చేసినాక అప్లై స్టేటస్ ప్రింట్ తీసుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేసి 2000 జూలై 24 అని ఉంది. ఓకే, జీడిఎస్ షెడ్యూల్డ్ అది. ఓకే, అప్లై క్లిక్ చేయండి.
క్లిక్ చేస్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్, అంటే ఫస్ట్ రిజిస్టర్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది. నంబర్ వచ్చిన తర్వాత మనం రిజిస్ట్రేషన్ నంబరు అప్లై చేస్తే అప్లై అయిపోతుంది అనమాట. ఇది ప్రాసెస్. ఓకే, ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్, ఓకే, అప్లయింగ్ ఎక్కడ చేయాలనుకుంటున్నామో అక్కడ క్లిక్ చేసేసి సబ్మిట్ చేయాలి. చేస్తే ఓపెన్ అయిపోతుంది. తర్వాత అప్లికేషన్ ఫామ్ వస్తుంది. ఓకే, ప్రిఫరెన్స్ చూస్ ప్రిఫరెన్స్ అనేది కదా, ప్రిఫరెన్స్ అనేది మల్టిపుల్ ప్రిఫరెన్స్ అనేవి చూస్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత ప్రింట్ అప్లికేషన్ అంటే కనుక ప్రింట్ అయిపోతుంది అనమాట. ఇదండి జీడిఎస్కి సంబంధించిన, పోస్టల్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అప్లై చేసుకొని నోటిఫికేషన్ అన్నీ ఇక్కడే ఉంటాయండి. ఓకేనండి, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఓకే, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది, షేర్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.